తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు కాబోతున్నారు? ప్రస్తుతం ఉన్న శాంతికుమార్ని ఎందుకు కొనసాగించలేకపోతున్నారు? అధికారుల పనితీరుపై గుస్సాగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఎవరిని ఎంపిక చేస్తారు? సీనియర్ ఐఏఎస్లలో ఎవరిని నియమించే అవకాశం ఉంది? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలనకు ఏడాదిన్నర కాలం పూర్తయింది. అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీకి ముందు నుంచి అధికారులతో పని చేయించుకునే అంశంలో ఫెయిల్ అవుతున్నారు అనే అపవాదు ఉంది. ముఖ్యంగా పాలనలో కీలకంగా పనిచేసే అధికారుల విషయంలో ఇది మరింత బయటపడుతుంది. అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆఫీసర్ల తీరుపై సీరియస్ అయ్యారు. ఐఏఎస్ లో ఫీల్డ్ వర్కర్ కు వెళ్లకపోతే ఇబ్బందులు తప్పవు అని సీఎం హెచ్చరించినా వారి తీరు మారడం లేదు. మానిటరింగ్ చేయాల్సిన పై అధికారులు సైతం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోవడంతో పాలనాపరమైన ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో ఈసారి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన చీఫ్ సెక్రటరీగా సమర్థవంతమైన అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ శాంతికుమారి పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియమించిన శాంతికుమారినే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కొనసాగించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో 3.5 ఏళ్ల సమయం ఉంది. దీంతో కొంతకాలం శాంతికుమారిని సీఎస్ గా కొనసాగించాలని మొదట భావించారు. ఈ విషయంలో శాంతికుమారి విదేశీ పర్యటనలో సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. కొంతమంది మంత్రులు శాంతికుమారిని కొనసాగించకుండా కొత్తవారికి అవకాశం ఇవ్వాలని అంటున్నారు. దీంతో ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ఐఏఎస్ల్లో సీనియర్లుగా ఉన్న వారి జాబితాను ప్రభుత్వం పరిశీలిస్తోంది. రామకృష్ణారావు, జేఎస్ రంజన్, వికాస్ రాజ్, నవీన్ మిట్టల్లు సీనియర్లుగా ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా కొత్త సీఎస్ గా రామకృష్ణారావు ఫైనల్ అయ్యారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ రామకృష్ణారావు మీద కింది స్థాయిలో అనుకున్నంతగా పాజిటివ్ ఒపీనియన్ లేదు అని తెలుస్తోంది. ఆఫీసర్లతో పెద్దగా సఖ్యతతో ఉండరు అన్న పేరుంది. బీఆర్ఎస్ హయాంలో నవీన్ మిట్టల్ ధరణిని అడ్డుపెట్టుకుని అవినీతి అక్రమాలు చేశారని గతంలో కాంగ్రెస్ పార్టీనే ఆరోపణలు చేసింది. జేఎస్ రంజన్ విషయంలో ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నా మరో సీనియర్ అధికారి వికాస్ రాజ్ను ఫైనల్ చేసే యోచనలో ఉన్నట్లు సీఎంఓ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఎలక్షన్ కమిషన్ సీఈఓగా గడిచిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారు అన్న పేరుంది. ఈ అంశాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ప్రత్యేకంగా గుర్తించింది. బీఆర్ఎస్ పీరియడ్ లో ప్రదీప్ చంద్ర లాంటి దళిత ఆఫీసర్ ను సీఎస్ హోదాలో కేసీఆర్ అవమానించి పంపారు. ఇప్పుడు షెడ్యూల్ కులానికి చెందిన వికాస్ రాజ్ లాంటి ఆఫీసర్ కు అవకాశం ఇవ్వడం వల్ల కులాల ఫార్ములా వర్కౌట్ అవుతుంది అని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.